బెలూచ్ రెబల్స్ ఒక్కసారిగా మనం మొన్ననే అనుకున్నాం పాకిస్తాన్ మొక్క చెక్కలవుతుంది యుద్ధం అంటూ సంభవిస్తే కనుక అందులో ఫస్ట్ మొక్క బెలూచిస్తాన్ అవుతుంది అన్నటువంటి ఇప్పుడు అది జరిగిపోయింది. బెలూచ్ రెబల్స్ మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. వాళ్ళు అక్కడ ఉన్నటువంటి జెండాలు పీకేస్తున్నటువంటిది ఒక్కరు అట్లా వెళ్ళిపోతున్నటువంటిది. ఓవరాల్గా బెలూచ్ రెబల్స్ కొద్దిసేపటి క్రితం అక్కడ మిగిలిపోయినటువంటి పాకిస్తాన్ సైనికులు ప్రాణాలు తీసి క్వెట్టా నగరం వరకు స్వాధీనం చేసేసుకున్నారు. అలాగే టోటల్గా బెలూచిస్తాన్ అనేటటువంటి ప్రాంతాన్ని ప్రత్యేక దేశంగా ప్రకటించేసుకున్నారు. పాకిస్తాన్తో సంబంధం లేదని, ఒకప్పుడు తమ దేశాన్ని ఆక్రమించుకున్నటువంటి దేశాన్ని విముక్తి చేసుకున్నామని చెప్పి ఇకపైన బెలూచ్ అనేటటువంటిది ప్రత్యేక దేశం అన్నటువంటి ప్రకటన చేయడం అన్నటువంటిది ఇక్కడ కీలకమైనది. క్వెట్టా రాజధానిగా తమ దేశం సాగుతుంది అన్నటువంటి ప్రకటన చేయడం అన్నటువంటిది సంచలనాత్మకమైనది. పాకిస్తాన్ ఒక మొక్క చెక్క అయింది. ఇంకా కాసేపు అయితే తెహ్రీక్ తాలిబాన్ వాళ్ళు అక్కడ కూడా ఏమైనా చేస్తారేమో చూడాలి. ఏదైతే ఖైబర్ పఖ్తూన్ఖా ప్రాంతంలో వాళ్ళు కూడా అక్కడ స్వతంత్రం ప్రకటించుకుంటే అది ఇంకొక ముక్క అవుతుంది. సింధు వాళ్ళు కనుక అట్లాంటిది రియాక్ట్ అయితే కనుక సింధు ఒక ముక్క అవుతుంది. మరి ఈ బెలూచ్ రెబల్స్ యొక్క పోరాటం ఇంపాక్ట్ అక్కడ పడుతుందో లేదో చూడాలి.